ఏఐ మన ప్రపంచాన్ని మార్చేస్తోంది కదా. మరి మన విద్య దీనికెంతవరకు సిద్ధంగా ఉంది? ఇక్కడే అసలు సమస్య. ఏఐ స్కిల్స్కి మన తయారీకి మధ్య చాలా గ్యాప్ ఉంది. అయితే మన స్టూడెంట్స్ ఏఐ యుగానికి రెడీగా ఉన్నారా? డేటా చూస్తే కొంచెం కంగారుగానే ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఏఐ తమ ఫ్యూచర్లో ఇంపార్టెంట్ అంటున్నారు, కాని సగం మంది కూడా ప్రిపేర్డ్గా లేమని ఫీలవుతున్నారు. ఇంకా చెప్పాలంటే దాదాపు సగం మంది స్టూడెంట్స్ భయపడుతున్నారు. ఏఐ వల్ల తమలో తమకే గ్యాప్స్ పెరుగుతాయని వాళ్ల ఆందోళన. సరే, ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి? ఎడ్యుకేషన్ ఇప్పుడు కొత్త దారి పట్టింది, చేసి నేర్చుకోవడం. ఈ థియరీ పేరే కన్స్ట్రక్షనిజం. అంటే చేతులతో ఏదైనా తయారు చేస్తూ నేర్చుకుంటేనే బాగా అర్థమవుతుంది. దీని లక్ష్యం సింపుల్: టీచర్స్కి సపోర్ట్ ఇవ్వడం, టెక్నాలజీని క్రియేటివ్గా వాడేలా ప్రోత్సహించడం. దీనివల్ల ఉపయోగమేంటంటే ఐడియాలకు ఒక రూపం వస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. సరే, మరి ఈ కొత్త పద్ధతులు క్లాస్ రూంలో ఎలా ఉంటాయి? ఒక్కసారి చూద్దాం. ఇదే ఆర్డినో సిటీసీ 101 ప్రోగ్రామ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక బాక్స్లో ఉండే మోడర్న్ స్టీమ్ క్లాస్ రూమ్. ఈ టూల్ బాక్స్లో క్లాస్కి కావాల్సినవన్నీ ఉంటాయి: బోర్డ్స్, సెన్సార్స్, ప్రాజెక్ట్కి వేండే ప్రతిదీ. వీటిని వాడి స్టూడెంట్స్ తమ ఆలోచనలకు నిజమైన రూపమిస్తారు, ఫుల్లీ ఫంక్షనల్ ప్రాజెక్ట్స్ చేస్తారు. అయితే ఈ స్కిల్స్ ఒక స్టెప్ మాత్రమే. అసలు టార్గెట్ ఏంటంటే ఏఐ లిటరసీ. ఏఐ లిటరసీ అంటే ఏంటి? ఏఐని ఎలా వాడాలి, దాని లాభనష్టాలు, నైతికతను అర్థం చేసుకోవడం. ఇది ఒక్క సబ్జెక్ట్ కాదు. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఎథిక్స్, డిజైన్ థింకింగ్ అన్నీ కలిసుంటాయి. ఒక ముఖ్య విషయమేంటంటే ఏఐ ఆలోచించదు, అది డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని బట్టి పనిచేస్తుంది, అంతే. ఈ లిటరసీకి 3 పిల్లర్స్ ఉన్నాయి: నాలెడ్జ్, స్కిల్స్, ఇంకా రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్. సరే, ఇంతా నేర్చుకున్న తర్వాత బయటికొచ్చే స్టూడెంట్ ఎలా ఉంటాడు? సోఫియాలా క్రియేటివ్ కొలాబరేటర్స్గా ఉంటారు. ఐడియాల కోసం ఏఐని వాడిన ఫైనల్ క్రియేటర్ తనే. లేదా జున్లా ఎఫెక్టివ్ మేనేజర్స్గా ఉంటారు. రొటీన్ పనుల్ని ఏఐకిచ్చేసి టీంపై ఫోకస్ చేస్తారు. అంటే వీళ్ళు టెక్నాలజీని గుడ్డిగా ఫాలో అవ్వరు, వాళ్ళు క్రిటికల్ థింకర్స్, క్రియేటివ్ పార్టిసిపెంట్స్. ఫైనల్గా గోల్ ఇదే: టెక్నాలజీ మనల్ని రీప్లేస్ చేయడం కాదు, మనలోని ప్రత్యేకతలను ఇంకా మెరుగుపరచడమే.